శపించబడ్డ భూతం. ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో రూపాలి అనే ఒక దెయ్యం మర్రి చెట్టుకి వేలాడుతూ ఉండేది. దాని తలకి పెద్ద కొమ్మ గుచ్చుకుని ఉంటుంది. ఆ కొమ్మ గుచ్చుకున్న కారణంగా ఆ దెయ్యం రాత్రి అంతా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉండేది. ఇంకా ముక్తి కోసం ఎదురు చూస్తూ ఉండేది. కొమ్మలో ఉంది నా ప్రాణం, నాకు ముక్తి కలిగించు మనిషి. లేదు, నువ్వు నన్ను చంపేస్తావు. చంపను నేను. మనిషి సహాయం చేయడానికి దగ్గరికి వెళ్తాడు. ఇంకా రూపాలి అతన్ని ఎత్తుకుని తినేస్తుంది. ఇంకా ఎవరైతే సహాయం చెయ్యకుండా పారిపోతారో వాళ్ళని కూడా అది దాని పెద్ద చేతులతో దాని దగ్గరికి లాక్కుని తినేసేది. తరువాత పగలు రాత్రి ఏడుస్తూ ఉండేది. ఆ అడవిలో ఒకరోజు విక్రమ్ అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అడవిని గమనించడానికి వెళ్తాడు. అక్కడ ఎవరేడుస్తున్నారు? రూపాలి అనే ఒక దెయ్యం సార్, పట్టించుకోకండి. తన గొంతులో బాధ కనిపిస్తుంది. మనం సహాయం చేయాలి. విక్రమ్ రూపాలి దగ్గరికి వెళ్తాడు. కొమ్మలో ఉంది నా ప్రాణం, నాకు ముక్తి కలిగించు మనిషి. తనకి సహాయం చేయండి. కానీ ఒక కానిస్టేబుల్ కూడా ముందుకు వెళ్తారు. ఇంకా స్వయంగా విక్రమ్ రూపాలి దగ్గరికి వెళ్ళి తలకి ఉన్న కొమ్మ ముక్కని తీస్తాడు. రూపాలి అరుపు ఆకాశానికి అంటుతుంది. ఇంకా రూపాలి అందరికన్నా అందమైన అమ్మాయిలాగా మారిపోతుంది. ఆ అందాన్ని చూసి విక్రమ్ ప్రేమలో పడతాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరు నాకు ముక్తిని కలిగించారు, ఇంకా నేను మీదాన్ని. నావి 2 షరతులున్నాయి. రాత్రి భూతంలాగా, ఉదయం అందమైన అమ్మాయిలాగా బ్రతుకుతాను. ఇంకా ముందు జన్మ ఇచ్చిన 4 పిల్లల్ని తినేస్తాను, సరేనా? విక్రమ్ రూపాలి అందానికి ముగ్ధుడై షరతులు అన్నీ ఒప్పుకుంటాడు. ఇంకా రూపాలిని పెళ్లి చేసుకుంటాడు. ఉదయమంతా రూపాలి అందమైన మహిళలాగా ఉండేది. రాత్రి భూతంలా మారిపోతుంది. ఒకరోజు విక్రమ్ అమ్మా నాన్న అతన్ని కలవడానికి వెళ్తారు. ఎంత అందమైన కోడలు దొరికింది నాకు, అచ్చు అప్సరసలా ఉంది. ఇక మేము కోడలి చేతి మహిమని చూడాలి అనుకుంటున్నాము. ఉదయమంతా రూపాలి అత్తయ్య మామయ్యలకు సేవలు చేస్తుంది. కానీ రాత్రి అవ్వగానే, కోడలా నాకు కొంచెం కాళ్ళు నొక్కమ్మా. రూపాలి వస్తుంది, కాని అత్త గొంతు నొక్కిస్తుంది. వదులు దయ్యమా, నన్ను వదులు. వదులు కోడలా, వదిలిపెట్టు. విక్రమ్ వస్తాడు. వదులు రూపాలి, తను నా తల్లి. రూపాలి అత్తయ్యని వదిలేస్తుంది. మోసగాడా, ఇంటికి కోడలికి బదులుగా దెయ్యాన్ని తీసుకుని వచ్చావా? ఈ ఇంట్లో మేము ఉండలేం, ఇక మేము వెళ్ళిపోతాం. నాన్న, నేను తనని వదిలిపెట్టలేను. ఈ రోజు నుంచి నువ్వు మాకు చచ్చిపోయావు. విక్రమ్ అమ్మా నాన్న కోపంగా వెళ్ళిపోతారు. ఇలా ఎందుకు చేశావు? నేను భూతాన్ని, ఇంతకు మించి ఇంకేం చేయగలను? ఒకరోజు రూపాలి హఠాత్తుగా వాంతులు చేసుకుంటూ ఉంటుంది. రూపాలి, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు నాన్నవి కాబోతున్నావు విక్రమ్. నాన్న అవుతున్నాను అన్న సంతోషంలో రూపాలి చెప్పిన 2వ షరతుని విక్రమ్ మర్చిపోతాడు. రూపాలిని జాగ్రత్తగా చూసుకుంటాడు. 9 నెలలు గడిచిపోతాయి. ఇంకా ఆ సమయం వచ్చేస్తుంది. శుభాకాంక్షలు విక్రమ్ బాబు, నీకు కొడుకు పుట్టాడు. విక్రమ్ పరిగెడుతూ గదిలోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తాడు. అక్కడ రూపాలి బాబుని తింటూ ఉంటుంది. కొంచెం సేపు ఓపిక పట్టలేవా? విక్రమ్కి కోపం వస్తుంది. నువ్వు కొద్దిసేపు ఓపిక పట్టలేకపోయావా? ఒక తండ్రి తన కొడుకుని కనీసం చూడనివ్వలేదు. అసలు నువ్వు అమ్మవా దెయ్యానివా? విక్రమ్ ఏడుస్తూ ఉంటాడు. నేను దెయ్యాన్ని విక్రమ్. ఇది ఒక్క బిడ్డే, ఇంకా 3 బిడ్డలు బాకీ ఉన్నారు. ఇప్పుడు విక్రమ్ బాధపడుతూ ఉంటాడు. బాధ చెప్పుకోవడానికి అతను తన పండితుడైన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. నేనేం చేశాను పంతులు గారు? తప్పు నాది. నేను తనపై మోహానికి పోయి దాని అన్ని షరతులు ఒప్పుకున్నాను. అమ్మా నాన్న, స్నేహితుడు, ఇంకా నా కొడుకు. దానివల్ల అందరినీ కోల్పోయాను. రూదాలిని వదిలిపెట్టు. నా బాధ అదే కదా. నేను తన్ని వదిలిపెట్టలేను. తనని ప్రేమిస్తున్నాను. నువ్వు కంగారు పడకు, భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. భయపడకు, నీకు అంతా మంచే జరుగుతుంది. నమ్మకం ఉంచు. ఇంకా మళ్ళీ ఆ సమయం వస్తుంది. దానివల్ల విక్రమ్ ఇంకా కుమిలిపోతాడు. కూతురు పుట్టింది, కూతురు. కాని ఈసారి విక్రమ్ గదిలోకి వెళ్ళడు.
కొంత సమయం తర్వాత రూపాలి బయటకు వస్తుంది. పాప చాలా అందంగా ఉంది. నువ్వు పుండుపై కారం చల్లడానికి వచ్చావా? లేదు, నేను అది చెప్పడానికి వచ్చాను. 2 పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. నవ్వుకుంటూ రూపాలి వెళ్ళిపోతుంది. విక్రమ్ బాధలో ఇంకా మండిపోతూ ఉంటాడు. మందు తాగేవాడు. ఇంకా ఒక్కొక్కసారి ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. ఆఫీసులోనే పడుకునేవాడు. ఇక్కడ రూపాలి మళ్ళీ ఒక బాబుకి జన్మనిస్తుంది. ఇంకా ఆ బాబుని కూడా తినిస్తుంది. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక పాపకి జన్మనిస్తుంది. ఇంకా దాన్ని కూడా తినేస్తుంది. ఇక రూపాలి 2 బాబులను ఇంకా 2 పాపలను తినేస్తుంది. ఒక రాత్రి విక్రమ్ ఇంటికి తిరిగి వస్తాడు. ఇల్లు పూలతో అలంకరించి ఉంటుంది. దీపాలు వెలుగుతూ ఉంటాయి. రూపాలి వస్తుంది. తనని చూసి విక్రమ్ ఆశ్చర్యపోతాడు. రూపాలి, రాత్రి అయింది కదా, నువ్వింకా దెయ్యంలా మారిపోలేదేంటి? అసలు ఇది నిజమేనా? నా శాపం నుంచి ముక్తి లభించింది విక్రమ్. ఇవాల్టి నుంచి నేను భూతంలాగా మారిన. ఇవాళ నాకు కొత్త జన్మ మొదలైంది. నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక రాజకుమారిని. వేటకు అడవికి వెళ్ళాను. అప్పుడు నేను ఒక సింహంని చంపుతుండగా చూశాను. అది 4 పిల్లలకి జన్మనిచ్చింది. ఇంకా అది జన్మ ఇవ్వడంతోనే వాటిని తినేసింది. నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా నేను ఆ సింహాన్ని బాణంతో గాయపరిచాను. ఇంకా ఆ సింహం నాకు శాపం ఇచ్చింది. నువ్వు ప్రకృతి నియమాలతో ఆడుకున్నావు కన్యా. నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ఒక భయంకరమైన భూతానివి అవుతావు. ఇంకా మర్రి చెట్టు కొమ్మకి గుచ్చుకొని తల్లడిల్లుతూ ఉంటావు. నేను భయపడ్డాను. ఇంకా క్షమాపణ అడిగాను. సింహానికి దయ కలిగి, తెలియకపోయినా సరే, కానీ నువ్వు తప్పు చేశావు. నేను శాపం వెనక్కి తీసుకోలేను. కానీ ఒక ఉపాయం ఉంది. ఎవరైతే నీకు ముక్తి ఇస్తారో ఇంకా నిన్ను పెళ్లి చేసుకుంటారో నువ్వు నీ మొదటి 4 పిల్లలకి జన్మనివ్వాలి. వాళ్ళని తినాలి. అప్పుడే నీకు శాపం నుంచి విముక్తి వస్తుంది. ఇంకా నీకు కొత్త జన్మ అవుతుంది. తర్వాత ఏమైంది? తర్వాత నేను 400 సంవత్సరాలు చెట్టుకు వేలాడుతూ తల్లడిల్లుతూ ఉన్నాను. తర్వాత నువ్వు నాకు ముక్తి ఇచ్చావు. ఇంకా 4 పిల్లల్ని తిని నేను శాపం నుంచి ముక్తి పొందాను. ఇప్పుడు మనం కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. విక్రమ్ అది విని సంతోషంతో పిచ్చివాడైపోతాడు. ఇంకా రూపాలని హత్తుకుంటాడు. రూమ్ నంబర్ 13. వినండి, నా రూమ్లో హీటర్ పనిచేయట్లేదు. లోపలికొచ్చి చూస్తారా? అప్పుడే హోటల్లో కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన అతనికి కస్టమర్ని సంతోషపెట్టడానికి ఒక అవకాశం అనుకున్నాడు. సరే అని తను కస్టమర్ వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే మేడం డోర్ క్లోజ్ చేసింది. కాని అది ఆ హోటల్లోనే భయంకరమైన ఒక రూమ్ నంబర్ 13. ఈ భయంకరమైన కథ లూనావ్లాలో జరిగింది. ఆ యొక్క అందమైన నగరంలో హోటల్ అతిథి అప్పుడే కొత్తగా ఓపెన్ అయిన ఒక హోటల్. ఆ హోటల్లో 20 రూమ్లుండేవి. ఎప్పుడూ అన్ని సీజన్లోనూ రూమ్స్ ఎంగేజ్గానే ఉండేవి. కాని ఆ హోటల్ అతిథిలో ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో ఒకేసారి ఒకే కస్టమర్ వెళ్లారు. దాని తర్వాత ఆ హోటల్లో పర్టికులర్గా ఆ రూమ్ మాత్రం అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. ఆ రూమ్ నంబర్ 13. నా జీవితంలో ఇప్పటివరకు రూమ్ నంబర్ 13 ఉన్న హోటల్ను చూడలేదు. ఎందుకంటే 13 నంబర్ అశుభం కాబట్టి. కానీ నేను దానికి విరుద్ధంగా చేయాలనుకున్నాను. అందుకే నా హోటల్లో రూమ్ నంబర్ 13కు గది కేటాయించాను. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇదంతా నా మూర్ఖత్వం. చూడు, అయ్యిందేదో అయిపోయింది. కానీ ఈ రూమ్ నంబర్ 13 వల్ల నా అతిథి హోటల్కు చెడ్డ పేరు రాకూడదు. చూడు మేనేజర్. మీరేం బాధపడకండి సార్. ఆ గదిని నేను శాశ్వతంగా మూయించేశాను. పైగా వచ్చే అతిథులు కూడా రూమ్ నంబర్ 13 అస్సలు అడగరు. బాధపడనవసరం లేదు. మేం కూడా మర్చిపోయాం. మీరు ఇక దాన్ని పూర్తిగా మర్చిపోండి సార్. ఎప్పుడు హోటల్ అతిథి ఓనర్ శుభం అశుభం ఇలాంటి మాటలు నమ్మేవారు కాదు. తర్వాత తను హోటల్ కట్టాక ఏమీ ఆలోచించకుండా రూమ్ నంబర్ 13 అని పెట్టాడు. తర్వాత హోటల్ షురూ అయ్యాక నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్స్ ఎవరు వచ్చినా గాని రూమ్ నంబర్ 13 ఇష్టపడేవాళ్లే కాదు. ఎందుకంటే 13 అనే ఒక నంబర్ దేశంలోనే అశుభం అంటారు. ఈ కారణం వల్ల రూమ్ నంబర్ 13 ఎప్పుడూ ఖాళీగానే పడి ఉండేది. కాని 1 సంవత్సరం ముందు మేఘా అనే ఒక ఆమె
భర్తతో గొడవపడి లూనావ్లాకొచ్చేసింది. హోటల్ అతిథిలో ఉండాలని అనుకుంది. మేడం అన్ని గదుల్లో నిండిపోయారు, కేవలం రూమ్ నంబర్ 13 మాత్రమే ఉంది. అది ఓకేనా మీకు? ఆహా, ఇవ్వండి ఇవ్వండి. సరే మేడం, అందరూ రూమ్ నంబర్ 13 అశుభం అంటారు, అందుకే మిమ్మల్ని అడిగి నిర్ధారించుకున్నాను. కొంచెం ఆగండి, ఇప్పుడే నేను ఆ గదిని శుభ్రం చేయిస్తాను. తర్వాత ఆ రోజు నుంచి మేఘా రూమ్ నంబర్ 13లో ఉండేది. తను పొద్దున్నుండి సాయంత్రం దాకా లూనావ్లాగ్ చుట్టడానికి వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రయ్యాక హోటల్లో పడుకోవడానికి వచ్చేది. తను తన భర్త దగ్గర గొడవ పడొచ్చింది. ఒకరోజు తన భర్త వచ్చి తనని కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోయాడు. కాని ఏమైందో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు. ఆ రోజు రాత్రే మేఘా మళ్ళీ హోటల్కొచ్చింది. మరుసటి రోజు ఉదయం హోటల్ స్టాఫ్ తను హ్యాంగ్ చేసుకుని చూశారు. అది కూడా అదే రూమ్ నంబర్ 13లో జరిగింది. మేఘా రూమ్ నంబర్ 13లో సూసైడ్ చేసుకుంది. ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఆ హోటల్ ఓనర్కి తను చేసిన తప్పు అర్థమైంది. మరియు రూమ్ నంబర్ 13ని ఎప్పటికీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని డిక్లేర్ చేశాడు అతను. ఈ సంభవం తర్వాత హోటల్లో పనిచేసే వాళ్ళు రూమ్ నంబర్ 13 దాటి వెళ్లాలంటే భయపడేవాళ్లు. ఇంకా నైట్ షిఫ్ట్ వల్ల ఆ రూమ్ దాటి వెళ్లేటప్పుడంతా మేఘా లోపల నుంచి ఏడ్చే శబ్దం వినపడేది. విశాల్, నువ్వు చేసిన పని చాలా తప్పు. నువ్వు నాకు అన్యాయం చేశావు విశాల్. నేను నిన్ను వదలను, చంపేస్తాను. ఒక నెల తర్వాత ఒక రూమ్ సర్వీస్ అబ్బాయి ఆ రూమ్ వైపు క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రూమ్ బయట మేఘా కూర్చున్నది చూశాడు. తను భయంకరమైన దయ్యంగా మారి ఏడుస్తూ ఉంది. అదే రోజు ఆ రూమ్ సర్వీస్ అబ్బాయి పని వదిలి వెళ్లిపోయాడు. అతని ప్లేస్తో ఇంకొక రూమ్ సర్వీస్ అబ్బాయిని హైర్ చేశారు. పేరు మురారి. మురారి, రూమ్ నంబర్ 14 నుంచి బటర్ చికెన్ ఆర్డర్ వచ్చింది, వెళ్ళిచ్చిరా. సరే ఇవ్వండి, ఇందాకే అక్కడికి వెళ్ళొచ్చాను. అరే ప్రశాంతంగా వెళ్ళిరా తమ్ముడు. విను, నువ్వు కొత్త కదా, నీకు రూమ్ నంబర్ 13 గురించి తెలుసు కదా? తెలుసు, నాకంతా తెలుసు. సరే నాకొక్క విషయం చెప్పు, నాకు టిప్ దొరుకుతుంది కదా. నేను ఇంతకుముందు ఒక ప్యాలెస్లో పనిచేసేవాణ్ణి, అందరూ దండి పిసినారోళ్ళొచ్చేవారు. అరే పో తమ్ముడు, నా బుర్ర తినడం ఆపేయి. మురారి బటర్ చికెన్ తీసుకుని రూమ్ నంబర్ 14కి వెళ్లాడు. అక్కడ కొత్తగా పెళ్లైన వాళ్ళున్నారు. మురారికి వాళ్ళు 500 టిప్ ఇచ్చారు. అంత టిప్ తీసుకున్నాక మురారి చాలా సంతోషంగా ఎగురుకుని కిచెన్ వైపు వెళ్తున్నాడు. అప్పుడు, వినండి, నా రూమ్ హీటర్ పనిచేయట్లేదు, కొంచెం చూస్తారా? సరే మేడం, ఇప్పుడే చేస్తాను. మురారి లోపలికి వెళ్ళాడు మరియు రూమ్ డోర్ క్లోజ్ అయింది. అదే రూమ్ నంబర్ 13. మేడం, మేడం ఎక్కడున్నారు మీరు? ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడు ఇక్కడుండే. విశాల్, నువ్వు చేసింది సరైన పని కాదు. చంపేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను నేను వదలను. ఆ సంఘటన చూసి మురారి భయపడుతున్నాడు. తన ముందే బెడ్లో భయంకరంగా మేఘా కూర్చునుంది. తను మెల్లగా మురారి దగ్గరికి వెళ్తూ ఉంది. మురారికి ఒళ్ళంతా చెమట పడుతోంది. ఆ యొక్క చిన్న గొడవకి నువ్వు నాకు ఎంత పెద్ద శిక్ష ఇచ్చావు విశాల్. నువ్వు నన్ను మేడ మీద ఇంకా పడేసి చంపాలని చూసావు కదా నువ్వు. మేడం, నేను మురారిని. మేడం, నాకు భయం వేస్తుంది. మేడం, నన్ను చంపాలనుకున్నావు కదా. చూడు విశాల్, ఇప్పుడు నేను చనిపోయాను, ఊరి తీసుకొని చనిపోయాను నేను. కానీ నిన్ను నేను ప్రాణాలతో వదలను విశాల్. నువ్వు నెమ్మదిగా బతకలేవు విశాల్, నువ్వు ప్రశాంతంగా బతకలేవు. అలానే చెప్తూ అరుస్తూ మేఘా మురారి మీదకి ఎగురుతుంది. మురారి గట్టిగా అరుస్తున్నాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. కాని మేఘా మురారిని వదల్లేదు. తను తన పొడవటి గోర్లతో విశాల్ ఛాతిని చీల్చేసింది. చూస్తూ ఉండగానే వాడిని చంపేసింది. ఈ ప్రకారంగా రూమ్ నంబర్ 13లో మేఘా తన చేతులారా మురారిని చంపింది. మరియు 1 year తర్వాత తన ఇంకొక వేటను కూడా ముగించింది.